నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలంటూ ప్రజలను ప్రోత్సహించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో మంత్రులు కార్యరంగంలోకి దిగారు. బందర్ రోడ్డులోని ఓ స్వీట్ షాప్లో మంత్రులు స్వైప్ మిషన్తో కొనుగోళ్లు జరిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మునిరాజు అందిస్తారు. పెద్ద నోట్ల సమస్యను అధిగమించేందుకు క్యాష్లెస్ లావాదేవీలు పెంచాలనేసి ముఖ్యమంత్రి ఆదేశించడంతో బందర్ రోడ్లోని షాపులన్నీ కూడా మంత్రులు అధికారులతోటి నిండిపోతున్నాయి. ప్రధానంగా ఇక్కడ మనం బందర్ రోడ్లోని స్వీట్ మ్యాజిక్ షాప్లో ఉన్నాం. ఇక్కడ మంత్రులు రావెల కిషోర్ బాబు గారు అలాగే సునీత గారు ఉన్నారు. వీళ్ళు ఇప్పుడే నగదు రహిత లావాదేవీల ద్వారా స్వీట్స్ పర్చేజ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను రావెల కిషోర్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగదు రహిత లావాదేవీలను స్టార్ట్ చేశారు. ఇది ఎలా ఉంది? ఇప్పుడు నగదు రహిత లావాదేవీలు ఏవైతే ఉన్నాయో బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ఇది చాలా అవసరం ఆర్థిక వ్యవస్థకు. ఎందుకంటే నల్లధనం రూపాపాలి, దొంగ నోట్ల ముద్రణ చలామణి కాకూడదు, ఆపివేయాలి. అదేవిధంగా ఈ టెర్రరిస్టులకి ఏదైతే ఈ నల్లధనం దొంగ నోట్లు అందుతున్నాయో అది కూడా పూర్తిగా నిలిపివేయాలి. ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో అటు మోడీ గారు ఇటు ముఖ్యమంత్రి వర్యులు కూడా కృషి చేస్తున్నారు. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈరోజు ఒక ప్రయత్నంలో భాగంగా ఈ స్వీట్ షాప్కి మంత్రివర్యులు నేను రావడం జరిగింది. ఒక ఫింగర్ ప్రింట్ ఇవ్వాలి, ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మెసేజ్ వస్తుంది, మీ అకౌంట్ నుంచి ఇంత డెబిట్ అయిందని చెప్పేసి అకౌంట్ వస్తుంది. 100 రూపాయలతోటి స్వీట్స్ తీసుకోవడం జరిగింది. ప్రజలు కూడా ఈ నగదు రహిత లావాదేవీలని ప్రోత్సహించాలని, అలవాటు పడాలని, ఈ ఆర్థిక వ్యవస్థను పారదర్శకంగా ఒక మంచి వ్యవస్థగా రూపొందించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంటే ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచిదే అయినప్పటికీ కూడా నగదు రహిత లావాదేవీలు అంటే నోట్ల కొరతను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలు పెంపొందించాలని ముఖ్యమంత్రి పదే అంటున్నప్పటికీ కూడా మంత్రులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అలాగే కలెక్టర్లు కూడా ఈ నగదు రహిత లావాదేవీలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఉరుకుల పరుగుల మీద కలెక్టర్ల సమావేశం ముగియంగానే వీరంతా కూడా ఇక్కడ కొనుగోలుతో బిజీగా ఉంటున్నారు. మేడం, నగదు రహిత లావాదేవీల ద్వారా కొనుగోలు చేయడం ఎలా ఉంది? నగదు రహిత లావాదేవీల ద్వారా మేము కొన్నామండి. చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఇలాంటివి ఎప్పుడు కూడా మేము తీసుకునే వాళ్ళం కాదు. కానీ కేంద్రం ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారు కూడా చేశారు కాబట్టి అది కూడా మనం అందరూ కూడా అంగీకరించి, అది కొంతమందికి ఇబ్బందికరంగా ఫస్ట్లో మాకందరికీ కూడా ఇబ్బందికరంగా ఉండింది. కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటివి కూడా నేర్చుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కలెక్టర్ల మీటింగ్లో కూడా చెప్పినారు. మమ్మల్ని అందరినీ కూడా చేతులెత్తమన్నారు. ఎవరికైనా మీకు క్యాష్లెస్ చేసేది వచ్చినా అంటే చాలామంది మేము చేతులెత్తలు అంటే ఎప్పుడు షాపులకి వెళ్ళి తీసుకునే వాళ్ళం కాదు. మాకు పిఏలు కానీ పనాలు వీళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా చేస్తుంటారు. ఆ విధంగా కాకుండా ఫస్ట్ మీరే నేర్చుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, మన ఆఫీసర్స్ అందరూ కూడా నేర్చుకొని పబ్లిక్ కూడా నేర్పించాలని సార్ కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు కొన్ని షాపులు ఇస్తే మేము కూడా ఇక్కడికి వచ్చి షాప్కి వచ్చి మన స్వీట్ షాప్కి వచ్చి స్వీట్ కూడా నేను తీసుకున్నాను. చాలా ఆనందంగా కూడా ఉందండి. ఇది ప్రధానంగా నగదు రహిత లావాదేవీల వైపు అంటే నోట్ల కొరతను ఎదుర్కొనేందుకు నగదు రహిత లావాదేవీలను ముందుండి ప్రోత్సహించాలి. ప్రజల్లో కూడా ఈ లావాదేవీల పెంపు కోసం తాము ముందుండి నేర్చుకోవడంతో ఇది ప్రజలు కూడా అలవాటు చేసుకోవాలనేసి చెప్పి మంత్రులు అపీల్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో మునిరాజు, HM TV, విజయవాడ.